దిస్ సైడ్ ఇక్కడ. హాయ్. సో మిమ్మల్ని చూస్తుంటే అంటే ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా ఉన్నట్టున్నారు. లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ స్లాంగ్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు మూవీస్ చేస్తున్నారా, లేదా అర్జున్ రెడ్డి అండ్ RX-100ని అలాంటి పాయింట్స్కే యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు ఈ మూవీ చేయాలనుకున్నారా? అసలు ఐ థింక్ ఈ పర్టికులర్ జానర్ ఐ థింక్ మీరు చెప్పిన రెండు మేకర్స్ చేయలేదు. బట్ యా ఇన్ పర్సన్ నాకు అంటే ఇండియన్ సినిమాలో నాకు నచ్చిన పర్సన్ ఎవరన్నా చెప్పాలంటే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. బట్ ఐ థింక్ ఆయన సినిమా ఏది నచ్చిందంటే నేను ఏం చెప్పలేను. నాకు ఆయన సినిమా ఏది ఇన్ జనరల్ ఆయన ద వే హిజ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ ద వే హీ ప్రీచ్ పీపుల్ మెనీ థింగ్స్ అవి నాకు ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్కనే కొంచెం అక్కడే ఇంకెవరు లేరు. బట్ ఫాలో అన్నది చాలా పెద్ద పదం. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పండి మీరు ఉద్దేశంలో ఫాలో ఆయన నిజంగా ఫాలో అయితే ఆయన స్టైల్ చేయకూడదని ఆయన చెప్పేది బేసికలీ. సో ఐ డోంట్ థింక్ ఫాలో ఆయన రిఫ్లెక్షన్ అయితే నాకు సినిమాలో లేదు. యా అంటే యూత్ ఎక్కువ ఇట్లాంటి టైప్ ఆఫ్ జోనర్స్కే కనెక్ట్ అవుతారు అనేసి ఇట్లా లాస్ట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారా? అంటే యా అంటే బేసిక్ పాయింట్ అండి. వీ హ్యావ్ ఎ సెన్సార్ బోర్డ్ హూ కెన్ సర్టిఫై చేస్తారు ఎవరు చూడాలనేది 18 above క్లియర్గా. అండ్ 18 above అనేసరికి మైండ్లో 18 aboveలో ఎవరైనా చూడొచ్చు. ఇట్ క్యాన్ బి 8 years పర్సన్, మైండ్లో 18 ఉండాలి. సో వాళ్ళు చూస్తారు. యూత్ అన్న పదంకి మైండ్లో యూత్ ఇది ఎవరన్నా. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో నేను ఇప్పుడు సూపర్ యూత్ అంతే 18 years నాకైతే. ఇది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చూసేలా ఉంటుందన్నారు కదా, మరి ఫ్యామిలీస్ చూడలేరు, అమ్మాయిలు చూడలేరు, మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ మూవీ తీయాలంటే? ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సినిమా అన్నది జాన్రా బేస్ ఉండాలి. సినిమా ఈరోటిక్ సినిమా, థ్రిల్లర్ సినిమా, హారర్ సినిమా, యాక్షన్ సినిమా, డ్రామా, డివోషనల్, కమర్షియల్ సినిమా, అది కూడా ఒక జాన్రా. అన్నీ కలిపేసి కమర్షియల్ సినిమా చెప్పి కొడేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అదొక జాన్రా. ఇంటర్నేషనల్ సినిమాలోని ఎక్కడైనా అన్ని చోట్ల మన వాళ్ళైతే ఓన్లీ కమర్షియల్ సినిమాకి క్యారీ ఫార్వర్డ్ అవుతారు, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ జాన్రా బేస్డ్ సినిమా నేను నమ్ముతా. క్లియర్ కట్గా మన ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మిస్గైడ్ చేయకుండా మనం ట్రయల్లోనే మనం ఏం చెప్తున్నాం అంత నిజంగా ప్రిపేర్ చేసి జాన్రా బేస్డ్ సినిమా చూపించాలి. వాళ్ళు నా ఆడియన్స్ ఇంతమందే, ఇంత పర్సెంటేజ్ చూస్తారు, నాది ఇంతే బడ్జెట్ పెట్టాలని ప్లాన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బ్యాడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా సింపుల్ చెప్తాను, ఎలాగో వస్తాయో రావో నాకు తెలియదు. కానీ 70 lakhsలో సినిమా చేద్దామని అనుకున్నాను. 2.3 crores పెట్టాను. సో 100% కొత్త వాళ్ళ మీద అది బెటర్ ఎవరు పెట్టాను, దట్స్ ఫైన్. బట్ బేసిక్లీ నేను క్లియర్ కట్గా నేను చేసిన జాన్రా బేస్డ్ సినిమా ఇంతే బడ్జెట్లో తీయాలి. నేను క్రియేటివ్గా కొంచెం ఏం స్టార్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వను, ఆ టైప్లో కొంచెం ఎక్కువ పెట్టా, దట్స్ ఫైన్.